హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు స్మాల్ కుకింగ్ గుత్తొంకాయ హాయ్ కూర. ఫ్రెండ్స్, ఇప్పుడు మన గుత్తొంకాయకు ఎలా కావాల్సిన ఉన్నారు? అందరు బాగున్నారు వంకాయలు కదా? మంచి ఈరోజు నా సైజు వీడియోని తీసుకోవాలి. చూడండి చూడండి. ఎలా ఉన్నాయి ఇక్కడ తాజాగా. మనకు కావాల్సిన పదార్థాలు: టమోటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ధనియాలు, కొత్తిమీర. దీంతో పాటు ఇంకా మనము వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మసాలా లోపల ఫుల్ చేసేదానికి బాగుంటుంది. తర్వాత క్లీన్ చేసేసి బాగా నీట్గా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసాం అనమాట. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏమేమనగా ధనియాలు, కొత్తిమీర, అల్లము, కొద్దిగా తెల్లగడ్డ, తర్వాత వచ్చేసి శనగకాయ పప్పులు తీసుకొని బాగా మనం వేయించేసిన తర్వాత మసాలా చేసుకోవాలి. ఇలా మిక్సీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, వంకాయలకు ఇలా మసాలా ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి మనం బాగా గట్టిగా, ఎంత గట్టిగా అయితే అంత తీసుకొని మసాలాను నీళ్ళు కలపకూడదు అనమాట. దీన్ని ఇలా ఫిల్ చేసేసి చూస్తున్నారు కదా, ఇలా ఎలా ఫిల్ చేస్తున్నాను అనేసి ఇలా ఫిల్ చేయాలి. మనం ఫిల్ చేసేసిన తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు పసుపు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు తీసుకున్న తర్వాత ఈ మసాలా ఇప్పుడు మిక్సీ కొట్టినాం కదా, మనం ఫిల్ చేసిన మసాలా మిగిలి ఉంది. ఇంకా మనం దీన్ని ఇక స్టవ్ ఆన్ చేసాం కదా, ఇక కడాయి పెట్టేసి నూనె వేయాలన్నమాట. మనకు అందాజు ఉంటుంది కదా ఎంత నూనె అనేసి, ఆమైన నూనె వేసేసి దాన్ని హీట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వంకాయలని ఫిల్ చేసేసి మసాలా బాగా రెడీ చేసి పక్కన పెట్టేయాలి. దాని తర్వాత ఇప్పుడు మనము నూనె పెట్టాం కదా పొయ్యి మీద, కొన్ని ఇప్పుడు చిటపట అని కాగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు అవి వేసేసి కొద్దిగా వేయించాలి. దాని తర్వాత మనం ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇక్కడ ఫిల్ చేసి పెట్టాం కదా, నూనెలో బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్లేమ్ చిన్నగా మంట పెట్టేసి దాని కింద కుక్ చేయాలి. మనం ఎక్కువ మంట పెట్టకూడదు అన్నమాట, సన్నగా మంట పెట్టేసి కుక్ చేయాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా నేను పెడుతున్నాను అనేసి. ఇలా చేసుకుంటే టేస్ట్ భలే వస్తుంది. నేను కూడా ట్రై చేశాను అనమాట, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఫుల్ చేసేసాను. దాని తర్వాత మనము ఇక వాటర్ వేసేసి తర్వాత ఇలా వస్తుంది లాస్ట్లో.